హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనమైతే కల్కి మూవీ 10 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా ఎన్ని కలెక్షన్లు సాధించిందో చూద్దాము. వీకెండ్ రావడంతో మళ్ళీ జోరు అందుకుంది కల్కి మూవీ కలెక్షన్ల పరంగానైతే. అలాగే హిందీలో అయితే ఇంకా జాతర కొనసాగుతూనే ఉంది. శనివారం రోజునే 17 కోట్ల వరకు నెట్ కలెక్షన్లు వచ్చినాయి. మరి ఇక ఆదివారం అయితే ఈ 17 దాటి 20-25 కోట్ల మధ్యలో వచ్చినా గానీ ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. అలా జరుగుతుంది అక్కడ జాతర. అయితే హిందీలో అయితే మామూలుగా లేదు జాతర, అంతా ఇంత కాదు ఆ జాతర. 11 రోజుల్లోనే 200 కోట్ల నెట్ అంటే మామూలు విషయం కాదు. మరి ఇప్పటి వరకు అయితే 10 రోజుల్లో 190 కోట్లకు పైగానే నెట్ కలెక్షన్లు వచ్చాయి. మరి ఆదివారం వచ్చే కలెక్షన్లతోని 210 నుంచి 220 కోట్ల మధ్యలో నెట్ కలెక్షన్లు వసూలు చేస్తారు. వచ్చే వారం వరకు అయితే హిందీలో మన తెలుగులో ఎక్కడ కూడా పెద్దగా సినిమాలు లేవు. మరి వచ్చే వారం వరకు ఈ విజృంభణ అయితే అలాగనే కొనసాగుతూనే ఉంటది. ఇక తెలుగులో 2 తెలుగు రాష్ట్రాలలో అయితే 10వ రోజు 6.28 కోట్ల వరకు వచ్చింది షేర్ వైజ్ గా. ఇక 10 రోజుల్లో టోటల్ గా చూసుకుంటే 2 తెలుగు రాష్ట్రాలలో షేర్ వైజ్ గా చూసుకుంటే 152.57 కోట్ల వరకు ఉంది. అలాగే గ్రాస్ వైజ్ గా చూసుకున్నట్లయితే 236.4 కోట్ల వరకు ఉంది. ఇక వరల్డ్ వైడ్ గా చూసుకున్నట్లయితే 10 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా షేర్ వైజ్ గా చూసుకున్నట్లయితే 400 కోట్ల వరకు ఉంది. అలాగే గ్రాస్ వైజ్ గా చూసుకుంటే 769 కోట్ల వరకు ఉంది. ఇక ప్రపంచవ్యాప్తంగా 10వ రోజు వచ్చిన కలెక్షన్లు ఎంత అంటే అన్ని లాంగ్వేజ్ల్లో కలుపుకొని షేర్ వైజ్ గా చూసుకుంటే 25.22 కోట్ల వరకు ఉంది. గ్రాస్ వైజ్ గా చూసుకున్నట్లయితే 50 కోట్లకు పైగానే ఉంది. మరి మూవీ టీం వల్ల అయితే 10 రోజుల పోస్టర్ అయితే వదలలేదు ఈ రోజు. మరి 11 రోజుల పోస్టర్ అయితే రేపు కంపల్సరీగా వదులుతారు. రేపటితో అయితే 950 కోట్ల గ్రాస్ కలెక్షన్ల పోస్టర్ అయితే కంపల్సరీగా వదులుతారు. వచ్చే వారం నుంచి అయితే భారతీయుడు 2 మూవీ వచ్చేది ఉంది. ఇంకా ఎంత కుంభుకోవాలన్నా ఈ ఒక్క వారమే ఉంటది కల్కి మూవీకి. కమల్ హాసన్ గారి అలాగే శంకర్ గారి మూవీ కాబట్టి దాదాపు అన్ని థియేటర్ల నుంచి కల్కి మూవీ అయితే తీసేయవచ్చు. ఆల్రెడీ తమిళనాడులో అయితే బ్రేక్ ఈవెన్ కంప్లీట్ అయిపోయింది. ఏదో కొన్ని థియేటర్లు ఉంచితే ఉంచుతుండొచ్చు. ఆ కొన్ని థియేటర్లు కూడా ఎందుకంటే ఇందులో కూడా కమల్ హాసన్ గారు ఉన్నారు కాబట్టి. తెలుగులో కూడా మంచి థియేటర్లోనే విడుదలవుతుంది. మరి చూడాలి ఎన్ని థియేటర్లో విడుదలవుతుంది అనేది. భారతీయుడు 2 వచ్చేంత వరకు అయితే డోకా లేదు కల్కి మూవీకి. మరి భారతీయుడు 2 వచ్చిన తర్వాతనే తెలుస్తుంది. భారతీయుడు 2 టాక్ మంచిగా ఉంటే మాత్రం కల్కి మూవీకి కొంచెం రిస్క్ అనే చెప్పాలి. ఒకవేళ టాక్ బాగాలేకపోతే కల్కి మూవీ కుమ్ముడు మళ్ళీ మొదలవుతుంది శనివారం ఆదివారం. సో వెయిట్ చేద్దాం భారతీయుడు 2 వచ్చేంత వరకు అయితే. సో ఫ్రెండ్స్, ఇది కల్కి మూవీకి సంబంధించిన 10 రోజుల కలెక్షన్ల వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఒక మంచి వీడియోతో కలుద్దాం. అంతవరకు బాయ్.